మిగతా వార్తలు చూస్తే పవర్ కట్ దొంగలకు భలే కలిసి వచ్చింది. ఇంట్లో ఉక్కపోత భరించలేక బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు గొల్ల చేసేసారు దొంగలు. 1/2 కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఉంటున్న సుదీప్ రిటైర్డ్ ఉద్యోగి. రిటైర్మెంట్తో పాటు వచ్చిన డబ్బు కుమారుడి పెళ్లి కోసం 1/2 కేజీ బంగారం, కొంత వెండి కొని పెట్టుకున్నాడు. అయితే 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, చెట్లు, స్తంభాలు కుప్పకొట్టడంతో వారు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2 రోజులుగా కరెంట్ లేకపోవడంతో సెలవులకు వచ్చిన పిల్లల్ని తీసుకుని శంషాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం గమనించి షాక్ అయ్యారు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, 1/2 కేజీ బంగారం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో పనిచేసిన వాచ్మెన్పై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు. నేను ఇచ్చిన పొద్దున దగ్గర 11 o'clock మా దగ్గర మన్మడు ఉన్నాడు, చిన్న 5 years and 3 years. వాళ్ళు ఈ పిచ్ డార్క్లో పడుకో కోసం కాదని మేము మా అమ్మాయి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఫంక్షన్ చేస్తుందని అక్కడ పోయినాం. పిల్లలకి తీసుకుపోయి పొద్దున 11:30కి వచ్చినప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ ఉండే వెనకది దే హ్యావ్ బ్రేక్ చేసేస్తున్నారు. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చూసినాం, ఏది ముట్టుకోలే. పోలీస్ వాళ్ళు వచ్చిన పోలీస్ కంప్లైంట్ చేస్తాం అరౌండ్ 12 o'clock. అంతా చూసిన తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి అంత ఫింగర్ ప్రింట్స్ అవి అన్నీ తీసుకుపోయినారు. కంప్లైంట్ కూడా చేసినాం. గోల్డ్ చాలా పోయింది సార్. మా బాబుది పెళ్లి ఉంది ఆఫ్టర్ 2 months. దానికోసం కొన్ని పెట్టుకున్నాం. మా దగ్గర ఒక వాచ్మ్యాన్ ఉండే, ఒక 1 month ముందు వచ్చిండు. వాళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది, పోలీస్ వాళ్ళకి చెప్పి